హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూతురి కోసం అమెరికా వెళ్ళిన ఆ తల్లికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది కథనం గురించి తెలుసుకుందాం. అమ్మా, సాయంత్రం అక్క స్కైప్లో కాల్ చేస్తానని చెప్పింది. అందరితో ఒకేసారి మాట్లాడాలట. డైనింగ్ టేబుల్ మీద పిల్లలకి టిఫిన్లు పెడుతున్న యమునతో చెప్పాడు ఆనంద్. అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట అని అడిగింది యమున. ఏమో మరి, అడిగితే చెప్పలేదు. ఆఫీస్ నుంచి రాగానే నన్ను వీడియో కాల్ చేయమంది అన్నాడు ఆనంద్. నాన్నగారు, మీరు కూడా మీ పనులు ఏమన్నా ఉంటే పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉండండి, నేను త్వరగానే వచ్చేస్తా అంటూ పిల్లలను స్కూల్లో దింపడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత కోడలు పల్లవి కూడా తన బ్యాగ్, టిఫిన్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది. తెల్లారినప్పటి నుండి హడావిడి, కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. 2 కప్పులలో వేడి కాఫీ తీసుకుని భర్తకు ఒకటిచ్చి తను ఒకటి తీసుకుని అలసటగా అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది. యమున, ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలు వేసి మజ్జిగ పులుసు చేస్తావా? చాలా రోజులైంది కదా, తినాలనిపిస్తుంది. అలాగే సాయంత్రానికి కాసిన్ని మినప్పప్పు వడలు చేయి, పిల్లలు కూడా తింటారు. అలసటగా ఉన్నా సరేనండి, చేస్తాను అంది యమున. అవును సుమతి, ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది? ఏదైనా గొడవ జరిగిందా? నీకేమైనా చెప్పిందా యమున? కాస్త ఆదుర్దాగా అడిగాడు శివరాం. ఏమోనండి, నాతో ఏం చెప్పలేదు. నాకు అయోమయంగానే ఉంది, భయంగా కూడా ఉంది. వెంటనే ఫోన్ చేయలేం. అమెరికాలో ఇప్పుడు వాళ్లకు అర్ధరాత్రి కదా. సాయంత్రం వరకు ఆగుదాం. ఖాళీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది యమున. సుమతి ఏం మాట్లాడాలనుకుంటుందో అనే ఆలోచనతో పనులన్నీ ముగించుకుని భర్త అడిగాడని మజ్జిగ పులుసును చేసింది. ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. సాయంత్రం వడలు చేద్దామని మినప్పప్పు నానబెట్టి కాసేపు నడుము వాల్చింది. శివరాం కూడా నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకు అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. పల్లవి పిల్లలను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి హోంవర్క్ చేయిస్తోంది. ఆనంద్ స్కైప్ ఆన్ చేసి సుమతికి కాల్ చేశాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? బావగారు బుజ్జిది ఎలా ఉన్నారు? హలో ఆనంద్, అంతా బాగున్నారా? సీత స్కూల్కి వెళ్ళింది, బావగారు ఆఫీస్కి వెళ్ళారు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేను ఇవాళ లీవ్ పెట్టా. సుమతి కాస్త టెన్షన్గా ఉన్నట్లు కనిపించింది. ఏంటో చెప్పు మరి. అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మా, నాకు ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదు. పాపతో ఇంటి పని, ఆఫీస్ పని చేయలేకపోతున్నాను. మీ అల్లుడు రాజేష్కు ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది. వీలైనప్పుడల్లా నాకు సాయం చేస్తున్నాడు కూడా. నేను పెళ్ళయి అమెరికా వచ్చి 5 ఏళ్ళైనా ఎప్పుడూ అడగలేదు. నువ్వు 3 నెలలు నా దగ్గరికి వస్తావా? ఆనంద్, మీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు. అమ్మ లేకపోతే మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు అడగక తప్పడం లేదు. అమ్మను నాన్నను నా దగ్గరికి పంపిస్తావా? నేను కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తా. ఇక్కడ డబ్బులిచ్చి ఎవరినైనా సాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు కదా అని మెల్లిగా చెప్పింది సుమతి. అయ్యో అక్క, మరీ అంత కష్టంగా ఉందా? నేను పల్లవి ఇద్దరం పిల్లలను స్కూల్లో దింపేసి ఆఫీసులకు వెళ్ళాలి. అమ్మా నాన్న ఉండడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. సరేలే, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేం వరీ అవ్వకు అంటూ ఉండగా అంతలో పల్లవి కూడా వచ్చింది. ఆ మాటలన్నీ విన్నది. ఆమెకి ఏం చేయాలో తోచక అయోమయంలో పడింది. తనను పిలవకుండానే వంటంతా అత్తగారే చేస్తూ ఇంటిని చూసుకుంటున్నారు. ఇంతకాలం ఇంటిని, పిల్లలను, భర్తను చూసుకోవడానికి అత్తామామలు ఉన్నారనే ధైర్యం. ఆఫీస్ నుంచి తిరిగి రావడానికి కాస్త ఆలస్యమైనా తనకు అంత కంగారుగా ఉండేది కాదు. వీకెండ్లో కూడా పొద్దున్నే లేచే పని ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళితే ఎలా? అప్పుడే ఆలోచనలో పడింది పల్లవి. ఆనంద్, శివరాం, యమున ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు. చివరికి శివరాం చెప్పాడు, ఆనంద్, మేమిద్దరం వెళితే మీకు చాలా కష్టమవుతుందేమో. పైగా నేను అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. అయినా ఖాళీగా ఉండి నేను వెళ్ళి చేసేదేమీ లేదు. మీ అమ్మ ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. అక్కడికి వెళ్ళడం నా వల్ల కాదు. కానీ మీ అమ్మను ఒక్కదాన్ని పంపిద్దాం. అక్క దగ్గర 3 నెలలు ఉండి వస్తుంది. చూస్తుండగానే ఇట్టే గడిచిపోతాయి 3 నెలలు. నాకు వీలైనంత వరకు పిల్లలను, ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. ఆనంద్కి, పల్లవికి ఇది కాస్త మేలనిపించింది. యమున ఇంకా తేల్చుకోలేకపోతోంది. ఏమండి, మిమ్మల్ని వదిలి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? నాకేమీ తెలీదు. మీరు లేకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళానా? ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలా? మరి మీ గురించి ఎవరు పట్టించుకుంటారు? టైంకి భోజనం, మందులు అవి ఎలా? కోడలి పిల్ల ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఆదుర్దాగా భర్తను అడిగింది యమున.
పిచ్చిదానా, ఏం కాదు, నువ్వు వెళ్ళు, నా సంగతి నేను చూసుకుంటాలే. నాకు కాస్త వంట వచ్చు కదా, ఇష్టమైనవి నేనే వండుకుంటా, టైంకి మందులు కూడా వేసుకుంటా. డోంట్ వరీ, నువ్వు వెళ్ళిరా. అబ్బాయి ఇక్కడ నిన్ను విమానం ఎక్కిస్తాడు. అక్కడ అమ్మాయి విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకువెళ్తుంది. మధ్యలో ఏం చేయాలో అంతా వాళ్ళే చూసుకుంటారులే. రేపటి నుంచి నువ్వు ఆ పనిలో ఉండు. రేపే వెళ్ళి అమ్మాయికి మనవరాలికి కావలసినవి కొందాం. హాయిగా పడుకో అనునయంగా చెప్పాడు శివరాం. నెల రోజుల్లో యమున పాస్పోర్ట్, వీసా అన్నీ సిద్ధమయ్యాయి. సుమతి టికెట్ పంపించింది. ఇష్టం లేకున్నా పల్లవి షాపింగ్ చేయడంలో సహాయం చేసింది. అత్తగారు లేకుండా ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు ఆమెకు. యమున, శివరాం కూడా ఇన్ని నెలలు ఒకరినొకరు ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇదే మొదటిసారి కావడంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది. పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు. యమున ప్రతిరోజు భర్తకు ఏమేం చేయాలో, ఎలా వండాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. యమున బయలుదేరే రోజు రానే వచ్చింది. అటు సుమతి, ఇటు ఆనంద్ కలిసి యమునకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చెబుతూనే ఉన్నారు. అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్ళారు. మధ్యలో లండన్లో ఆగినప్పుడు కూడా పిల్లలు యమునతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగైతేనేమి యమున ఒంటరిగా అమెరికా చేరింది. అందరితో పాటు లైన్లో వెళుతూ చెకింగ్ అవి పూర్తి చేసుకుని అటు ఇటు చూసుకుంటూ బయటికి వచ్చేసరికి అల్లుడు రాజేష్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. వెల్కమ్ టు అమెరికా అత్తయ్య గారు. సుమతి, సీత ఇంటి దగ్గరే ఉన్నారు, పదండి వెళదామంటూ ట్రాలీని అందుకుని కారులో సామాను ఎక్కించుకుని ఇంటికి బయలుదేరారు. రాత్రి సమయం కావడంతో బయటంతా చీకటి. 20 నిమిషాల తర్వాత ఇల్లు చేరారు. అప్పుడు వాళ్లకు ఎండాకాలం కావడంతో చలి ఎక్కువగా లేదు. కార్ గారాజులో పార్కు చేసి ఇంట్లోకి రాగానే సుమతి, సీత ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నారు. సుమతికి ఎలా ఉందో అని భయపడుతూ వచ్చింది యమున. కానీ కూతురు తను భయపడినట్టుగా లేకపోవడంతో అమ్మయ్య అని నిట్టూర్చింది. ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. గంటల కొద్దీ ప్రయాణం వల్ల యమున కూడా అలసిపోయింది. తెల్లవారి మాట్లాడుకోవచ్చులే అనుకుని నిద్రపోయింది. తెల్లవారి మెలకువ వచ్చి చూసేసరికి టైం 10 అవుతుంది. శనివారం కావడంతో సుమతి, రాజేష్, సీత ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్య గారు, ఇవాళ మీకోసం మసాలా దోశలు రెడీగా ఉన్నాయి. నేనే చేశా. మీ అమ్మాయి అస్సలు సాయం చేయలేదు. తొందరగా తినేసి ఎలా ఉన్నాయో చెప్పాలి అన్నాడు రాజేష్. అవునమ్మా, రాజేష్ వంట నాకంటే చాలా బాగా చేస్తాడు తెలుసా. ముందు దోశలు తినేసేయి, తర్వాత స్నానం చేద్దు గాని అని చెప్పింది సుమతి. ఇది మరీ బాగుంది, స్నానం పూజ లేకుండా తినడమా. ఇప్పుడే వస్తానుండు అంటూ వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని వచ్చింది యమున. వాళ్ళతో పాటే కూర్చుని మనవరాలికి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసింది. ప్రతిరోజు అందరికీ చేసి పెట్టి చివరిగా తను తినే యమున మొదటిసారిగా ఇంత పొద్దున్నే టిఫిన్ తింటోంది. అది కూడా తను కూర్చున్న దగ్గరకు తెచ్చి టిఫిన్ ప్లేట్ చేతికిచ్చారు. అంతా కొత్తగా ఉంది. సుమతికి ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో 10 రోజులు ఆఫీస్కు సెలవు పెట్టింది. వంట యమున చేసింది. ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేది కాదు. వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు. బట్టలు వారానికి 2 సార్లు వాషింగ్ మిషన్లో వేయడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా సుమతి, రాజేష్ కలిసి చేసుకునేవారు. అక్కడ చికాగోలో ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య సంస్థలో చేరి తనలాంటి భాషాభిమానులను కలుసుకుని ఎన్నో విషయాల మీద చర్చిస్తూ మంచి పుస్తకాలు చదువుకుంటూ రాసుకుంటూ కాలం గడిపేసింది యమున. 2 రోజులకోసారి భర్తతో, కొడుకుతో, పిల్లలతో, కోడలితో మాట్లాడుతూనే ఉంది యమున. అమెరికాలో ఎంత హాయిగా ఉందో ఇక్కడ హైదరాబాదులో ఇంటి పరిస్థితి అంత గందరగోళంగా మారింది. 10 మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే యమున లేకపోవడంతో ఆ ఇంట్లో 3 చేసినా కానీ ఇంకా పని మిగిలిపోతోంది. టైంకు లేచి తయారై ఆఫీస్కు వెళ్ళే ఆనంద్ కూడా పొద్దున్నే లేచి భార్యకు వంటలో సాయం చేయడం, పిల్లలను రెడీ చేయడం వంటి పనులన్నీ చేస్తున్నాడు. అంతేకాక శని, ఆదివారాలు రెస్ట్ పేరుతో బయట తిరగడం మానేసి ఆనంద్, పల్లవి కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం, కావలసిన సామాన్లు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు. నిద్ర లేచింది మొదలు తనకు ఎప్పుడేది అవసరమో అడగకుండానే అమర్చిపెట్టే భార్య లేకపోవడంతో శివరాం కూడా అవస్థలు పడుతున్నాడు. కానీ కోడలు చేసి పెట్టింది తినక తప్పడం లేదు అతడికి. యమున ఉన్నప్పుడు భోజనం ఎప్పుడూ వేడిగా వడ్డించేది. ఇప్పుడు కోడలు పొద్దున్నే వండిపెట్టి వెళితే మధ్యాహ్నం వరకు చల్లబడిపోయినా అలాగే తినేస్తున్నాడు శివరాం.
అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయి ఉండేది. మెల్లిగా అందరూ సర్దుకుపోసాగారు. కానీ మనసుకు పొద్దున్నే నిద్ర లేవడం, వంట చేసి పిల్లల్ని తయారు చేసి బాక్సులు సర్ది వాళ్ళని స్కూలుకు పంపడం, ఇంట్లో మామగారికి తనకు భర్తకి కావలసినవి చేసుకుని ఆఫీస్కు బయలుదేరి వెళ్ళడం, సాయంత్రం ఆఫీసులో నుంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకొని మళ్ళీ పనులన్నీ చేసుకోవడం, ఇదంతా పల్లవికి ఊపిరాడనట్టుగా ఉంది. ఇంట్లో అందరికీ చుక్కలు కనబడసాగాయి. పల్లవికైతే చుక్కలకు అవతల లోకాలు కూడా కనబడుతున్నాయి. ఎలాగో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి యమున నిద్రపోయే సమయంలో భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యమున, ఎలా ఉన్నావు? సారీరా అన్నాడు. అయ్యో, ఏమైందండి? సారీ ఎందుకు చెప్తున్నారు? ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటి కోసం, నా కోసం, పిల్లల కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాక కానీ మాకు అర్థం కాలేదు. నువ్వు ఒక్కదానివి సునాయాసంగా చేసిన పనులు మేము ముగ్గురం కలిసి చేసినా పూర్తి కావడం లేదు. ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలనుకుంటున్నాం. కానీ నీకు కూడా విశ్రాంతి ఇవ్వాలనే విషయం మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించలేదు. కనీసం నీకు పనిలో సాయం కూడా చేయలేదు. నేను రిటైర్ అయిన తర్వాత అయినా నీకు సహాయంగా ఉండి ఒక పనైనా చేసేవాడిని కాదు. అసలు నువ్వు ఇంటా బయట ఎన్ని పనులు చేసేదానివో నాకు అర్థం కావడం లేదు. భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు యమునకు. సరే మరి, మేమంతా బాగానే ఉన్నాం కానీ నువ్వు పడుకో ఇక. చాలా పొద్దుపోయింది కదా. ఇంకా ఉండాలనుకుంటే మరో 3 నెలలు ఉండిరా. మాకేమీ పర్వాలేదు, ఇక్కడ అందరం అలవాటు పడ్డాం అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు శివరాం. యమున పడుకున్నదన్న మాటే కానీ చాలాసేపు ఆమెకు నిద్ర పట్టలేదు. భర్త, కొడుకు, కోడలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించసాగింది. రాత్రి 2 గంటలకు కానీ నిద్ర పట్టలేదు ఆమెకు. వారం రోజుల తర్వాత సాయంత్రం కూర్చుని కథ రాసుకుంటోంది యమున. ఆ సమయంలో ఆఫీస్ నుంచి ఆనంద్ నుంచి ఫోన్ కాల్. అమ్మా, ఎలా ఉన్నావు? అక్క వాళ్ళంతా బాగున్నారు కదా? అక్క ఆరోగ్యం కుదుటపడిందని చెప్పిందిలే. నువ్వు అమెరికా వెళ్ళడం మంచిదే అయ్యిందిలే. లేకుంటే మేము ఎప్పటికీ నీ గురించి ఆలోచించే వాళ్ళం కాదు. మా అందరికీ అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసి పెట్టే ఒక మనిషిగానే నిన్ను ఇన్నాళ్ళు చూశాం. ఇంట్లోకి ఎన్ని సామాన్లు కావాలో, దానికి ఎంత బిల్ అవుతుందో, నెలకు ఇంటి ఖర్చు ఎంత అవుతుందో కూడా నాకు ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా. పల్లవి కూడా ఇంట్లో నీకు సాయం చేయకుండా మొత్తం పని నీ మీదే వేసేది కదా. నువ్వు పని చేస్తుంటే తన రూమ్లోనే కూర్చుని వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూ ఉండేది. కానీ పనిలో నీకు సాయం వచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ చేసుకునేసరికి తనకు తాతలు దిగొస్తున్నారు. ఏదీ పూర్తి చేయలేకపోతోంది. అత్తయ్య ఉంటే ఎంత బాగుండేది. నాకు చాలా నీరసంగా ఉంటుంది. నిద్ర కూడా సరిపోవడం లేదని అంటోంది. నాకు అయ్యో అనిపించినా కానీ కనీసం ఎలాగైనా నీ విలువ పల్లవికి తెలుసుకోగలిగినందుకు, అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉందమ్మా. నీకు ఉండాలనిపిస్తే ఇంకా కొద్ది నెలలు అక్కడ ఉండు, రెస్ట్ తీసుకో, మేము చేసుకుంటాంలే అన్నాడు. యమునాకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా తమాయించుకుంది. వద్దురా, నేనుండను. 3 నెలలున్నాగా చాలే. నేను లేకుండా మీరందరికీ ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. మొత్తం పనులన్నీ చేయలేకపోయినా మీరంతా తలా ఒక పని చేస్తూ నాకు శ్రమ తగ్గిస్తే చాలు అని చెప్పింది. తర్వాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది. అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది యమున. అమెరికా వచ్చి అప్పుడే 2.5 నెలలు దాటింది. ఒకరోజు హాల్లో కూర్చుని చదువుకుంటుంది యమున. సుమతి వచ్చి, అమ్మా, ఇంకో 3 నెలలు ఇక్కడే ఉండరాదా? వీసా ఎక్స్టెండ్ చేయిస్తా. ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఇంట్లో పనులు వాళ్ళే చేసుకుంటారులే అంది. వద్దమ్మా, జీవితంలో నాకు మొదటిసారిగా ఇప్పుడే ఇన్ని రోజులు రెస్ట్ దొరికింది చాలు. ఇంకా ఎక్కువ రోజులు ఇలా పని చేయకుండా ఉండలేను. ఇక్కడ మీ నాన్నగారికి కష్టమైపోతోంది. పల్లవికి వంట చేత కాదు. తను ఏది వండి పెడితే అదే తింటున్నారు మీ నాన్న. ఇక చాలు, మళ్ళీ వస్తాలే అని మళ్ళీ తనే, సరే కానీ నువ్వు మరీ ఇంత లేవలేనంత అనారోగ్యంగా లేవు కదా. మీ ఇద్దరూ కలిసి మెల్లిగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా.
ఇక్కడికి వచ్చానన్న మాటే కానీ నాకు అసలు పని ఉండడం లేదు. మీరు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. అంతదానికి ఇంత ఖర్చు పెట్టి నన్ను ఎందుకు పిలిపించినట్టు? ముందు ఆ విషయం చెప్పు అని నిలదీసింది యమున. సుమతి తల్లి దగ్గరగా వచ్చి కూర్చుని చేతులు పట్టుకొని, అమ్మా, ఇది నా ప్లాన్ కాదు, రాజేష్దే. ఒకసారి ఆయన పని మీద ఒకరే ఇండియా వచ్చి మీ దగ్గర 3 రోజులు ఉన్నారు, గుర్తుంది కదా? అప్పుడే నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఇంటిల్లపాది పనంతా ఎలా నీ మీదే వదిలేసి వెళ్తున్నారో ఆయన గమనించారు. నీకు కూడా రెస్ట్ అవసరమని, నీ పని తగ్గించాలని, నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదని ఆయన చాలా బాధపడ్డారు. అందుకే నా ఆరోగ్యం సాగుపెట్టి నిన్ను ఇక్కడికి తీసుకువద్దామన్నారు అని చెప్పింది. తడికళ్ళతో యమున ఏమనాలో అర్థం కాలేదు. సరే కానీ ఇవాళ షాపింగ్కి వెళ్దాం, అందరికీ చాక్లెట్లు గిఫ్ట్స్ కొందాం అని సుమతి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఫోన్ మోగింది. యమున మరదలు వైశాలి వాట్సాప్ కాల్ చేసింది. హలో వదినా, ఎలా ఉన్నావు? నీకేంటి, అక్కడ హాయిగా ఉన్నావు, ఇక్కడ అన్నయ్య నీ కొడుకు కోడలు పరిస్థితి బాగోలేదు, ఇంటా బయట పనులు చేసుకోలేకపోతున్నారు అని నవ్వింది. అవును వైశాలి, నాకు తెలుసు, ఇంకో 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నాలే. ఇక్కడ పనేమీ చేయకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కుతోంది. తీసుకున్న బ్రేక్ చాలు, ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తోంది అంది యమున. వదినా, నీకేంటి, హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకున్నావు, మరి నాకు ఎప్పుడు వస్తుందో ఇలాంటి బ్రేక్, రెస్ట్? ఏం బ్రేకో ఏమో నాకు తెలుసు, ఇంటికెళ్ళాక పరిస్థితిలో మళ్ళీ మార్పేమీ ఉండదని అంటూ నవ్వుకుంది యమున. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.